మనం సక్సెస్ కోసం చేసే ఈ కష్టమైన జర్నీ ఎవరికీ అవసరం లేదు. మన సక్సెస్ మాత్రమే అందరికీ ముఖ్యం. సో హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వ్లాగ్ అయితే వచ్చి నైట్ టైం స్టార్ట్ అయింది. అండ్ నైట్ టైం ఇంకా టేబుల్ అంతా చిరాగ్గా అనిపిస్తుంది. చిరాగ్గా ఉంటే అసలు చదవాలనిపించదు కదా. సో అందుకనే మొత్తం సెట్ చేసుకుంటున్నాను. అండ్ టు డూ లిస్ట్ ఫ్రంట్ పెట్టుకున్నాను అనమాట. ఈరోజు ఏం కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. యాక్చువల్లీ మార్నింగ్ మోస్ట్లీ కంప్లీట్ చేసేసాను. సో ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయడానికి చూస్తున్నా. అండ్ పక్కన టైం అని సెట్ చేసుకున్నాను 1 అవర్. అండ్ ఆ 1 అవర్లో నేను కంప్లీట్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాను. అండ్ ఈ 1 అవర్ ఎందుకు పెట్టుకున్నానంటే లైక్ 50 మినిట్స్ చదువుతాను, 10 మినిట్స్ మళ్ళీ బ్రేక్ తీసుకుంటాను, మళ్ళీ 1 అవర్ పెట్టుకొని మళ్ళీ 50 మినిట్స్ చదివి మళ్ళీ 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాను. సో ఇలా చేస్తాను. ఇప్పుడైతే వచ్చి నేను ఇండియన్ పాలిటీ చదువుతున్నాను. ఇండియన్ పాలిటీ రివిజన్ అది స్టార్ట్ అయింది. సో ఇండియన్ పాలిటీ నుంచి మనకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండియన్ పాలిటీకి ఎం లక్ష్మీకాంత్ బుక్ని యూజ్ చేస్తాను. అండ్ అదే బుక్ని రివిజన్ చేస్తున్నాను అనమాట. సో ఇలా 1 అవర్ పోమోడోరో టెక్నిక్ని ఫాలో అవుతూ ఉంటే కొంచెం ప్రొడక్టివ్గా అనిపిస్తుంది. అంటే నార్మల్గా అయితే మామూలుగా టైం అనేది చూసుకోం కదా, ఎంతసేపు చదువుతాము, ఎంతసేపు బ్రేక్ తీసుకుంటాము, ఇదంతా ట్రాక్ అవ్వదు. కానీ ఇట్లా ఈ టైం మొత్తం నాకు ట్రాక్ అవుతుంది. ఇట్ ఈస్ హెల్పింగ్ ఫర్ మై ప్రిపరేషన్. సో ఇలా చదివిన తర్వాత కొంచెం సేపటికి నిద్ర వచ్చేసింది. ఇంకా నైట్ అయిపోయింది, నాకు తెలిసి 1:30 అట్లా అవుతుంది అనుకుంటా. నిద్రపోయాను. నేను కెమెరా ఆన్ చేసి నిద్రపోయాను. అండ్ అది ఇంకా హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత మెలకు వచ్చింది. సో అప్పుడు చూసుకుని ఆపేసాను అనమాట. ఇంకా అలా నేను క్లోజ్ చేసేసి వెళ్ళి పడుకున్నాను. అండ్ ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా లంచ్ చేసేసి నేను ఇంకా బాబుని కూడా పడుకోబెట్టేసి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే వచ్చి జాగ్రఫీకి సంబంధించి టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో దిశ పబ్లికేషన్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. అండ్ 2023, 2024 అండ్ 2010 నుంచి నేను కంప్లీట్ చేస్తున్నా లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అండ్ ఈ 3 ఇయర్స్వి కంప్లీట్ అయినాయి అనమాట. అవే చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ కంప్లీట్ చేశాను. అండ్ ఈ హాఫ్ అన్ అవర్లోనే అంటే ఇప్పుడు కొన్ని ఆన్సర్స్ నాకు తెలియదు కదా, సో ఆన్సర్స్ బ్యాక్ ఉంటాయి సొల్యూషన్స్ అనేవి, అవి చూసుకుంటాను. అస్సలు నేను ఎప్పుడు చదవనివి, అసలు టచ్ కూడా చేయనివి ఏమైనా ఉంటే అందులో చూసుకొని నేర్చుకుంటాను. అండ్ రాంగ్ అయినవి చూస్తాను, కరెక్ట్ అయినవి కూడా ఎందుకు కరెక్ట్ అయినాయి, రాంగ్ అయినాయి ఎందుకు రాంగ్ అయినాయి అనేసి చూసుకుంటున్నాను. అండ్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఇంకా జాగ్రఫీ చదువుతున్నాను. సో ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నా. మనం ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. మనకి సీసాట్ ఎగ్జామ్లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎగ్జామ్కి ఎన్నో డేస్ లేదు, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్కి, లాజికల్ రీజనింగ్కి, అనలిటికల్ ఎబిలిటీకి, సో క్వశ్చన్స్ అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి మనకి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం స్పార్కీ AI యాప్ ఒకటి ఉందన్నమాట. ఇది ఇంగ్లీష్ లెర్నింగ్ యాప్. ఈ యాప్ని నేను ఆల్మోస్ట్ 6 months ప్లస్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో నాకైతే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అయింది. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి ఇప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటున్న వాళ్ళకైతే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ వొకాబులరీ, మనం డైలీ హాబీస్ ఏమున్నాయి, మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. చాలా టాపిక్స్ ఉన్నాయి, మీరు దీని నుంచి నేర్చుకోవచ్చు. అండ్ ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుగానే కన్వర్జేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ టాపిక్లో కావాలంటే ఆ టాపిక్లో. సో ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. సో గేమ్స్లో ఏంటంటే వాళ్ళు ఒక లైక్ మనకి స్పెల్ బీ ఎట్లుంటుంది, సో అట్లా ఒక గేమ్ అనమాట. వాళ్ళు ఒక స్పెల్లింగ్ రాయమని చెప్తారు, అది స్పెల్లింగ్ రాయాలి, లేదా కొన్ని మనం నౌన్స్, ప్రొనౌన్స్ యాడ్ చేయాలి, లేదా వర్బ్స్, యాడ్వర్బ్స్, సో ఇట్లాంటివి డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట గేమ్స్లో. సో ఇవి కూడా మీరు చూస్ చేసుకొని ఆడొచ్చు. సో ఆడుతూ మన ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు డైలీ ఒక 1-15 minutes అంత ఇచ్చినా సరిపోతుంది. ఆర్ ఎల్స్ మీరు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మీరు ప్రాక్టీస్ చేసినా కానీ మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యాప్ని డెఫినెట్గా సజెస్ట్ చేస్తానండి. అండ్ కొంచెం ఫ్రీ, తర్వాత పే చేయాల్సి వస్తుంది. అండ్ ఇది ఖచ్చితంగా మనకి వర్ది అని చెప్తాను నేను. మెయిన్స్లో సెంటెన్స్ ఫార్మేషన్కి కానీ, మనకి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్స్ కానీ, హిందూ న్యూస్ పేపర్ని మనం చదవడానికి కానీ అన్నిటికీ హెల్ప్ అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మర్చిపోకుండా చూడండి. యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోండి అన్నమాట. సో ఈ బుక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మ్యాపింగ్ చేస్తున్నానని చెప్పేసి. సో ఇది మ్యాపింగ్కి లాగా సంబంధించిన బుక్ అనమాట, NCERT. సో ఇదే చదువుతున్నాను. ఈ లోపే ఇంకా మా బాబు లేచాడు. సో లేచాడు కదా, ఇంకా నా దగ్గరికి వచ్చేసాడు డైరెక్ట్గా. అందులో ఈ మధ్య అసలు తనకి బాగుండట్లేదు.
అండ్ ఫీవర్ ఇంకా దెబ్బ కూడా తగిలిందనమాట. సో కొంచెం చిరాగ్గానే ఉంటున్నాడు. అండ్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను బాబుకి తినిపించేసాను. తినిపించేసి కొంచెం సేపు ఆడించి ఇంకా తను ఇంకా నాతోనే ఉన్నాడనమాట. డేలో 1 టైం పడుకుంటున్నాడండి, ఇంకా పడుకోవట్లేదు. ఇంతకుముందు ట్వైస్ పడుకునేవాడు. సో నాకు చదువుకోవడానికి టైం దొరికేది, కానీ ఇప్పుడు స్నానం చేసుకోగానే వెంటనే పడుకుంటున్నాడు. అండ్ 1 అవర్ 1.5 అవర్లో లేస్తున్నాడు. సో ఇట్లా కొంచెం నాకు అడ్జస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అండ్ ఇంకా తర్వాత పడుకోబెట్టినా కూడా పడుకోవట్లేదు అనమాట. ఇంకా తనతో పాటు నేనే ఉంటున్నాను, రెస్ట్ తీసుకుంటున్నాను. ఆరల్స్ ఇంకా నేను పడుకుంటే నా పక్కన తను ఆడుకోవడం, సో ఇట్లా అవుతుందనమాట. నేను మార్నింగ్ పడుకుంటే డే టైంలో నాకు నైట్ టైం నిద్ర రాదు కాబట్టి కొన్నిసార్లు అట్లా పడుకుంటున్నాను. అండ్ ఇంకా ఈవినింగ్ కొంచెం పడుకొని లేచిన తర్వాత నేను ఇంకా టీ పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం ఈ క్లైమేట్ చేంజ్ వల్ల నాకు కూడా వాయిస్ అనేది బాగాలేదు, ఇంకా మా ముగ్గురికి కొంచెం హెల్త్ అనేది బాగాలేదు. అండ్ అది కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు వచ్చి ఇంటర్నేషనల్ రిలేషన్స్ PT 365 చదువుతున్నాను అనమాట. ఇది వచ్చి 1 అవర్ చదువుతున్నాను, బికాజ్ PT 365 కొంచెం చిన్నగానే ఉంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కదా, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్విరాన్మెంట్, సో ఈ 2 టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ కొంచెం ఎక్కువనే వస్తున్నాయి. అండ్ మనం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నామండి. ఇయర్కి వెయిటేజెస్ అనేవి మారుతూ ఉన్నాయి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కలాగా. సో ఏ సబ్జెక్ట్ని కూడా మనం ఇగ్నోర్ చేయలేము. మోస్ట్లీ మనకి సిలబస్లో ఇచ్చిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. మనం స్కిప్ అనేది చేయకూడదు, ఎందుకంటే స్కిప్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, మనం బ్లాంక్ ఫేస్ పెట్టుకోలేము కదా. సో అట్లా అట్లీస్ట్ టచ్ అయినా చేసి ఉండాలి ఆ సబ్జెక్ట్ని, లేదంటే ఇంకా మనకి రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది. అయ్యో చదివేసి ఉంటే ఈ ఒక్క సబ్జెక్ట్ బాగుండు కదా అనిపిస్తుంది. సో అట్లా అవ్వకుండా ఉండాలంటే చిన్న సబ్జెక్ట్స్ని కూడా కాన్సన్ట్రేట్ చేయండి. మనకున్న ఈ ప్రిలిమ్స్ వైజ్ సిలబస్ అండ్ ఇంకా ఎన్నో రోజులు లేవు, 60 days మ్యాక్స్ అంతే. సో ఈ టైంని మనం బాగా యూటిలైజ్ చేసుకుందాం. రివిజన్ కోసమే మోస్ట్లీ, ఏం లేదు. అండ్ మార్నింగ్ 5 వరకు మెలకుతో ఉండి చదువుదాం అనుకుంటున్నాను. లెట్స్ సీ ఎలా వెళ్తుందో. సో ఇది అయితే నెక్స్ట్ వ్లాగ్కి కంటిన్యూ అవుతుంది, చదివానా లేదా అనేది ఆ వ్లాగ్లో చూపిస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే అండి. అండ్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.